కోస్తాంధ్ర విషయానికి వస్తే రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. వైజాగ్ సిటీలో తీసుకుంటే అయితే వైజాగ్ సిటీలో సాయంకాలం సమయంలో లోపల ఉన్న భాగాలు అంటే పెందుర్తి, దాంతో పాటుగా అనకాపల్లి, గాజువాక ఇలాంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అయితే అక్కడక్కడ నమోదయ్యే సూచనలు ఉంటున్నాయి. కానీ నగరానికి వస్తే కాస్తంత తక్కువగానే వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా రేపు ఉదయం సమయంలో కూడా మనము వైజాగ్ నగరంలో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో కొన్ని వర్షాలు నమోదయ్యే సూచనలు కూడా వైజాగ్ నగరంలో అయితే కనిపిస్తుంది. విజయవాడ కావచ్చు, సెంట్రల్ ఏపీ అంటే రాజమండ్రి, ఏలూరు ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు మాత్రం కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు అయితే ఈ రోజు కూడా మనకు కనిపిస్తున్నాయండి.